కొట్టలేదండి మీరు అవునా కదా అమ్మా? దయచేసి చక్కగా కొట్టండి క్లాస్. ఇట్లా కొట్టిన పోయినసారి నేను చెప్పే అందరికీ పక్కన వచ్చారు కాబట్టి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఖాతాలో గోరు కొట్టచ్చు, కొట్టాలి చేయవచ్చా? ఇట్లా కొట్టండి. ఇట్లా కొడితే ఇలా కొడితే మంచిది. ఎందుకంటే మన బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ యొక్క ఎండ్ బీన్స్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, ఎండ్ అయింది అవునా కదా? సో దీన్ని ఇట్లా ఒత్తుకోండి అని చెబుతూ ఉంటారు. మనం చూసారా? ప్రెస్ చేసుకోండి, ఇలా కొట్టండి. ఎందుకంటే ఎర్రగా చూడండి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయిపోయి బీపీ బ్లడ్ ప్రెషర్ ఉండదు, షుగర్లు బీపీలు రావండి. అది చాలా మన ఆరోగ్యాన్ని మంచిది. ఏదో కొట్టండి అన్నట్టు అనుకోమాట, నాకు కొట్టద్దు, మీరు ముట్టుకోండి. మీకు అర్థమైందండి మీకు? కాబట్టి అలా కొట్టండి, ఇలా కొట్టండి, ఎర్రగా ఏం చూడండి, ఇలా కొట్టండి. ఎందుకంటే అండి కొట్టండి. ఏం జరుగుతుందని ఎవరు మొత్తం చెబుతారు మీరు? క్లాప్స్ థెరపీ జరుగుతుందండి. రాజు యోగా నేర్పిస్తున్నా నేను. మా డాక్టర్ గారు వచ్చారు, హోమియోపతి పంపిస్తారు కదా మాస్టర్ ఎవరయ్యా ఆ బుట్టి డాక్టర్ గారు కొంచెం రాడా ఏమనుకున్నా? ప్లీజ్ కమ్. సార్ డాక్టర్ గారు ఏంటి సార్ మాకేమైనా తెచ్చారా? కరోనా సమయంలో సరే ఆ యొక్క వెళ్ళాం సార్. ఐ అప్రిషియేట్ సార్. ప్రతి ఒక్కరు సార్ అభినందించాలి. కరోనా వచ్చారంటే మన ఇంట్లో వాడు కరోనా వస్తేనే మనం దూరం ఉంటాం, వాడిని రూమ్లో బంధించారు. అలాంటిది ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సేవలు చేసి ఎవరో తెలియని వ్యక్తులు చేశాడంటే మానపడు కదండి, గొప్ప వ్యక్తి కదండి. గొప్పవాడిని నిజంగా సార్. మీరు నమ్మరండి, మహాగాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారు. నేను ఒక వారం రోజులు లేకపోతే మీరు నమ్మరు. ఇంట్లో వాళ్ళు చనిపోయినా కూడా అంత మనం అవ్వలేదు కానీ ఆయన ఎవరండి? అట్లా అని చిన్నతనం నుంచి మీరు సింగర్ అండి బేసికల్ అని చెబుతున్నారే, అని చెబుతున్నా. చిన్నతనం నుంచి రేడియోలో అని పాడటం అట్లా అంటాం. అట్లా ముస్లిమ్స్ యాక్చువల్గా మేము ఎవరైనా మాట్లాడతారు క్లియర్గా అని కూడా అనుకోరు. నన్ను ముస్లిం అనుకుంటారా? మీరు అనుకున్నారా? బ్రాహ్మిన్స్లో ఉండేవాళ్ళం, బ్రాహ్మణులలో మేము అట్లా ఉండేవాళ్ళం, ఏదో సంథింగ్ అట్లా. ఈవెన్ మేము ఆ నీస్ ఈవెన్ చూసారా, నాన్ వెజ్ కూడా ఎక్కువ తినం, అలవాట్లేదు, తక్కువ, చాలా తక్కువ అమ్మాలి. సో ఆ మహానుభావుడు చనిపోయినప్పుడు ఎంత వారేసినది, ఏడుస్తా ఉన్నాను. నాకు ఎందుకు తెలియదు, అడగండి మనం ఏడుస్తాను. ఏంటంటే ఇలాంటి వాళ్ళని నేను మనం ఎంత ఇచ్చిన రుణం తెచ్చుకోలేవాలి. డాక్టర్ గారు ఎంత సేవని ఆయన ఎందుకు చేయాలండి ఆయన? అది మనసులో ఉంది. అలాంటి మహానుభావుడు అండి అలెక్స్ గారు. ఒకసారి క్లాస్ పడుతున్నాయి. సబ్జెక్ట్ ఏముంది కదా, 2 రోజులు వచ్చేసి మీకు తెలిసిపోయింది. భయంకర, నాకంటే బాగా చూస్తారు మీరు. పెద్ద విషయం కదా సబ్జెక్ట్, అవునా కదా? దీంట్లో ఉన్నది ఇన్నర్ మీనింగ్ తెలుసుకోండి. మనం ఏం చేస్తాం, మనం చేసే వర్క్ ఏంటి? జనాన్ని ఏమైనా దోచుకుంటున్నామా, జనాన్ని ఏమైనా ఇరికిస్తున్నామా? ఇది మనసులో అవసరం ఉండాలి. జాయిన్ అవ్వంటే మనకి దొంగ చూసినట్టు చూస్తాడు. ఆయన వచ్చాడు మళ్ళీ నా కోసం వచ్చాడు అనుకోవడం. ఇలాంటివి ఉన్నాయి అంటే ఫేక్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి జనరల్ అండి అది అట్లా అనుకోవడం. కానీ ఉన్నాం మంచిగా చెప్పాలి కూర్చోబెట్టి. చూడండి, ఆ మహానుభావుడే చెప్పాడు బాలసుబ్రహ్మణ్యం గారు, నాన్న ఒకసారి ఫ్రెండ్షిప్ ఒకరికి చేయదలుచుకుంటే ముందుగానే ఆలోచించుకో, ఇతనితో చెయ్యాలా వద్దా, ఏంటి పరిస్థితి. వన్స్ ఫ్రెండ్షిప్ అయిన తర్వాత అతనిలో మంచి గుణాలు ఉండొచ్చు, చెడు గుణాలు ఉండొచ్చు, అతన్ని మీరు భరించగలగాలి, అతను మార్చగలగాలి. అప్పుడే ఫ్రెండ్షిప్కి అవకాశం ఉంది. ఫ్రెండ్షిప్ డే కాబట్టి నేను చెబుతున్నా, నచ్చే క్లాస్ తల్లిదండ్రుల కంటే కూడా ఎదగకూడదు. ఫ్రెండ్కి మనం చాలా విషయాలు చెప్పుకుంటాం. ఫ్రెండ్ చాలా గొప్పండి ఏమండి. కాబట్టి మనందరం ఫ్రెండ్స్ లా అంటాను, మనందరం ఫ్రెండ్స్ ఒక కంపెనీలో పనిచేస్తున్నాం. ఎలాంటి అరమలికలు మన మధ్య ఉండకూడదు, లేదా పరపచ్చాలు ఉండకూడదండి. ఏమైనా ఉంటే అడిగి తెలుసుకోవడం అలా చేయండి. ఫీలింగ్స్ వద్దు, ఈగోస్ వద్దు, ఏం వద్దండి. అందరం మనం కలిసి వర్క్ చేద్దాం. ఓకే సార్. ఇప్పుడు రైట్ సబ్జెక్ట్లో వస్తున్నా. క్రిప్టో కరెన్సీ షేర్స్ మనకి కంపెనీ చేసిందండి.
ఇచ్చేస్తాను. ఎట్లా ఇచ్చిందంటే నేను జాయిన్ అయినప్పుడు అండి ఓన్లీ నేను జాయిన్ అయిన తర్వాత నాకు ఒక 250 యూరోస్ షేర్స్ గిఫ్ట్గా ఇచ్చిందండి. షేర్స్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది ఇది? గవర్నమెంట్కి వీడు వెరిఫైడ్ పర్సన్స్, నా దగ్గర పర్మనెంట్ ఎంప్లాయీస్ అని చూపించుకోవాలి. ప్లస్ సర్టిఫికెట్ కూడా మన ఇంటికి నెక్స్ట్ మంత్ రాబోతుంది. ఎవరైతే జూన్ 4th లోపల ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో వాళ్ళందరికీ షేర్స్ ఇచ్చిందండి గిఫ్ట్గా. వాళ్ళు ఎవరిని జాయిన్ చేయాల్సిన అవసరం ఇచ్చేసిందండి. క్రిప్టో కరెన్సీకి కూడా 20 యూరోస్ గిఫ్ట్గా ఇచ్చిందండి. క్రిప్టో కరెన్సీ జాయిన్ అయిన వ్యక్తులు ఊరకనే క్రిప్టో కరెన్సీ ఒక 20 యూరోలు ఇచ్చింది, షేర్స్ 250 యూరోలు ఇచ్చింది. ఆ తర్వాత ఏమండి రాసుకున్నది ఇలా ఇచ్చింది. తర్వాత ఏమంటుందంటే నన్ను నమ్మి ఎవరైతే మొట్టమొదటిగా వచ్చేవాళ్ళు ఉన్నారో వీళ్ళకి నేను ఇస్తాను, ఇలాంటి షేర్స్ క్రిప్టో కరెన్సీ ఇస్తాను, రండి నా దగ్గర వెరిఫైడ్ పర్సన్స్ పర్మనెంట్ ఎంప్లాయీస్ అవ్వండి నా కంపెనీలో అంటే ఒక్కరు కూడా ముందుకు రావట్లేదండి. నమ్మిన వాళ్ళు 1 by 1 నెమ్మదిగా వస్తున్నారు. ఈ విధంగా పర్మనెంట్ ఎంప్లాయీ అవ్వాలంటే దీన్ని గవర్నమెంట్ లెవెల్లో తీసుకెళ్లాలంటే అంటే దిస్ ఈజ్ నాట్ ఏ ప్రైవేట్ కంపెనీ, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నాట్ ఏ ప్రైవేట్, పబ్లిక్ లిస్టెడ్ అండి కంపెనీది. పబ్లిక్ పరం చేసినండి. ఇట్ ఈస్ గోయింగ్ టు లిస్టెడ్ ఆన్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ అవుతుందో చూడండి, రియల్ షేర్స్ రాబోతున్నాయండి. ఇంకా 1 వీక్లో రాబోతున్నాయి. అదృష్టవంతులండి ఈ షేర్స్ ఉన్నాడు. ఈ షేర్స్ రియల్ షేర్స్ బయటకు ఇచ్చేసి షేర్లకు సంబంధించిన సర్టిఫికెట్ మన పేరు రిజిస్ట్రేషన్ చేసి మా ఇంటికి పంపిస్తాడు. ఎంత గ్రేట్ అండి. నా తాత కూడా నాకు అంత ఆస్తి ఇవ్వలేదండి. అయితే బాగా చదువుతున్నాను మాస్టర్, మీకు ఎన్ని ఇచ్చారు మాస్టర్? ఆయన నాకు 2,51,000 చిల్లర ఉందండి యూరోస్ షేర్స్ ఇచ్చాడు. నచ్చలేదండి నాకే? క్లాప్స్ కొట్ట ఒకసారి. నాకే తాతకి మా తాత 2,51,000 షేర్లతో ఆగిపోయింది. అంటే జూన్ 4తో ఆపేశాడు. ఇక పెరగవు. నేను ఎన్ని రోజులైనా ఏదో చూపుతా. 2,50,000 ఆపేశాడు. నాకు మొట్టమొదటికి వచ్చింది 250 షేర్లు గిఫ్ట్కి ఇచ్చాడు. నేను జాయిన్ అవ్వగానే 2,51,000 షేర్లు ఇచ్చాడంటే నేను ఈ మిత్రుడిని అవకాశం ఇచ్చాను. నా గిఫ్ట్గా 200 షేర్లు ఇచ్చాడు. ఈ మిత్రుడికి ఇచ్చాను 200 షేర్స్. ఇచ్చి ఒక 5,000 మందికి ఇచ్చానండి నేను షేర్స్. నచ్చింది దానికే? 5,000 మందికి ఇచ్చానంటే ఆ విధంగా ఈ షేర్స్ ఏమైనాయండి పెరిగింది. దీని వాల్యూ నేను జాయిన్ అయినప్పుడు ఒక 6 నెలల క్రితము షేర్ వాల్యూ ₹28.30 ఉంది సార్ మన ఇండియన్ కరెన్సీలో. ఒక 6 months బ్యాక్. నా షేర్ వాల్యూ €1 అయిందండి. €1 మీన్స్ 88 రూపీస్. €1 అంటే ఎంతమ్మా? 88 రూపీస్. అంటే 2,51,000 షేర్లు అంటే ఎంత క్యాలిక్యులేట్ చేయండి బ్రదర్? 2,51,000 ఇంటూ 50 ఏంటంటే నేను చూసాను. ఇక్కడ కూడా సెల్ వాడుతున్నామా? సెల్ ఆయుధం, మనకి స్మార్ట్ ఫోన్ ఆయుధం. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయా బ్రదర్స్? నేను వస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు దయచేసి నోట్బుక్ కంపల్సరీ ఉండవలేను. మన యొక్క ఆయుధమే సెల్ ఫోన్ కాబట్టి, అది లేకుండా డబ్బా ఫోన్ తీసుకుని రావాలి. 2,51,000 ఇంటూ ₹88 ఇస్తే ఎంతండి? అది నా పిల్లలకి నేను సంపాదించిన ఆస్తి అండి. వచ్చిందండి. ఆ జగన్ వచ్చింది 1 రూపాయ అవుతుందనుకుంటారా? ఈయనకర వచ్చింది డబ్బులు నేను కొడితే ఏందనుకుంటున్నారా? మీకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కోట్లేండి, 2 కోట్లే ఉందండి. ఇక్కడ 100 కోట్లు సంపాదించవచ్చు. నో ఇన్వెస్ట్మెంట్. మీ టైం, మీ పెట్టుబడి. టైం ఇది మనీ అన్నారు కదా. ఇదే మీరు టైం పెడతారు. ఇక్కడికి వచ్చి కూర్చున్నారు 1 గంట, అవునా కదా? మీరు టైం పెట్టండి, మీ యొక్క టాలెంట్ ఉపయోగించుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. మీరు ఎవరు వచ్చినా కూడా బ్రదర్స్, మీరు ఐఏఎస్ కావచ్చు. ఐఏఎస్ ఇక్కడ కూర్చోబెట్టి నేను ఆన్సర్ చెప్తా. మన దగ్గర సబ్జెక్ట్ ఉంది, అవునా కదా? భయపడాల్సిన అవసరం. ఆయన డ్యూటీ అనుకుంటాడు అక్కడ పోలీస్ ఆఫీస్ డబ్బులు అవసరం లేదండి. పోలీస్ ఆఫీస్ కూడా కరోనాలో ఇబ్బంది పడ్డా, కాపలా కూడా కాశారు, అవునా కదా? సో ఎవరైనా మనం సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్
ఇతరుల మీద డిపెండ్ అయితే ఎంతో కాలం అది డెవలప్ అవ్వలేమండి, మనం స్వతహాగా పెంచుకోవాలి. ఓకేనండి. సో ఈ విధంగా షేర్లు వచ్చినాయండి. ఈ షేర్ సర్టిఫికేట్ మనకు వస్తాయి. అయితే ఇట్లా చెప్తే 2020 ఏప్రిల్ 15వ తారీఖు నుంచి 2021 జూన్ ఏమండి జూన్ 4కి ఈ 30 lakhs పీపుల్స్ కంప్లీట్ అయ్యారండి. 30 lakhs పీపుల్, 3 million అంటాడండి. ఏదైతే మాట ఇచ్చాడో అడ్వర్టైజ్మెంట్ కంపెనీకి నేను 30 లక్షల మందిని నీకు అప్పచెబుతాను, నా దగ్గర రెడీగా ఉన్నారన్నాడో ఆ మాట నెరవేర్చుకోవాలంటే దాదాపు 15 నెలలు పట్టిందండి. ఈ 15 నెలల కాలంలో ఎలాంటి వాళ్ళు వచ్చారంటే, ఎలా పుకార్లు పుట్టించారంటే కంపెనీ గురించి. ఒక ఆయన నాకంటే 3 సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యి ఉన్నాడు. ఓన్ ఐడి దాంట్లో వేస్తారు, అక్కడ చూస్తూ ఉంటాడు అంతే, ఏం చేయడు. కంపెనీ స్టార్ట్ అవ్వాలంటే వీ హ్యావ్ టు కంప్లీట్ ది 30 lakhs వెరిఫైడ్ పర్సన్స్. 30 లక్షల మంది ఉంటేనే కంపెనీ స్టార్ట్ అవుతుందని, స్టార్ట్ అయినప్పుడే కంపెనీ చెప్పింది. ఆ విషయం పెద్ద తెలియదు, వీడికి తెలియదు. వీడు ఏమనుకుంటాడంటే వచ్చే నెలలో స్టార్ట్ అయింది, 15 రోజులు తాగింది, 20 తారీఖు స్టార్ట్ అయింది, చూతుడు ఊరినే. అలా చెప్పడం వల్ల ఏమిటంటే కంపెనీ మీద ఒక బ్యాడ్ వచ్చింది. బ్యాడ్ వచ్చి ఈ కంపెనీ స్టార్ట్ అవ్వదు, ఏం లేదు, 30 లక్షల మంది అంటాడు, జనం దగ్గర 1000 రూపాయల పన్నులు వసూలు చేసుకుంటాడు, ఏదో ఇది 300 కోట్లు తీసేసుకొని జంప్ అయిపోతాడు వీడు అనే ఆలోచన చేసి జనం జాయిన్ అవుదాం వద్దా వెనక ముందా ఎవరన్నా జాయిన్ అవుతున్నా కూడా వెనకలా ఎవడు ఎక్కువ ఉంటారు. అమ్మ ఎవరైనా జాయిన్ అవుతున్నా కూడా వద్దులే, ఇలాంటి నేను చేయాలి చూసానమ్మా, వద్దు నీ పని నువ్వు చేసుకో, తూముకో, నమ్మదు అంటారు కదండి, అంటారు. ఇప్పుడు విషయం ఏంటంటే అనడం సహజం అమ్మ, అంటారు సహజం, ఎందుకంటే ఫేక్ కంపెనీ చాలా ఉన్నాయి కాబట్టి అంటారు. కానీ అతనికి ఒక సలహా అడగండి మీరు వెళ్ళి, బాబాయ్ నా మేలుకొని మంచి మాట చెప్పావు బాబాయ్, నువ్వు ఆ కంపెనీ వద్దులే అమ్మా, నేను చాలా చూసినాను, ఏదన్నా మాటలు చూపిస్తు బాబాయ్ అది చేస్తాను చెప్పిన ఇక్కడ సలహా. మంచి ఎలా ఉందో చెడు ఎలా ఉందో మంచి ఎలా ఉంటుంది, దేవుడు ఎక్కడ ఉన్నాడో దయ్యం ఎలా ఉందో దేవుడు ఉన్నాడు, అవునా కదా. సో చెడ్డ కంపెనీలు ఉంటాయి, మంచి దీన్నే అలా ఎందుకు అనుకోవాలి, మంచి అనుకోండి. అలా పాజిటివ్గా అనుకున్నవాడే పాజిటివ్ వైబ్రేషన్తో అలా అనుకున్నాను కాబట్టే నాకు ఎంతమంది టీం అయ్యారు కదా. నాకంటే సంవత్సరం క్రితం జాయిన్ అయ్యాడు, ఇప్పుడు కూడా నిద్రపోతానే ఉన్నాడు, ఇంకా లేకపోతే ఆయన మాట్లాడితే లేకపోతే మనిషిని కాదు, నాకు ఎంతమంది లేకపోవడం ఆయన ఎప్పుడు లేకపోవడం ఏం చేయలేదు, ఆయన చూస్తూనే ఉంటాడు. సో కాబట్టి మీరు నెగిటివ్ వైపుకి వెళ్ళకండి, నెగిటివ్గా మాట్లాడి కొంచెం దూరం పెట్టండి. ఆగిపోయి 4 రోజులు డబ్బులు తెలియదు చూపిస్తా అట, ఓకేనండి. సో ఇంత టైం పట్టడానికి కారణం ఎవరండి, మనం. కంపెనీ ఇప్పటివరకు స్టార్ట్ అవ్వలేదంటే కారణం ఏంటన్నా ఇది తెలియదు చాలామంది. సరే ఎట్టకేలకి 30 లక్షల మంది కంప్లీట్ అయ్యారండి. జూన్ 4వ తారీఖు నుంచి సిబిఐ ఎంక్వైరీ జరిగింది కంపెనీ మీద. జరిగింది, మీకు తెలుసో తెలియదు. ఎంతమంది వస్తున్నారు విపరీతంగా. ప్రీ లాంచింగ్ స్టేజ్లో కంపెనీ మొదలవల ఎన్ని లక్షల మంది జాయిన్ అయ్యారేంటి అని చెప్పేసి జరిగి కంపెనీ ఇట్ సెల్ఫ్ ప్రూవ్డ్ యాజ్ ఏ జెన్యూన్ కంపెనీ. సిబిఐ వాళ్ళు ఏక పేరు లాగేస్తారు మామూలుగా. కంపెనీలో ఏదైతే చెడు ప్రచారం చేశారో యూట్యూబర్స్ కానీ, ఈరోజు యూట్యూబ్ తీయండి, చెడు ఉంటుంది మంచి ఉంటుంది, యూట్యూబ్లో వచ్చి మొత్తం కరెక్ట్ అనుకుంటారు ఏంటి, అవునా కదా. సో యూట్యూబ్లు కానీ రకరకాల డిఫరెంట్ ఛానల్స్ కానీ దేని గురించి అయితే మన కంపెనీ గురించి బ్యాడ్గా చెప్పారో వాళ్ళే మళ్ళీ వచ్చి క్షమాపణ కోరుకొని పేద దేశాల్లో ఉన్న పేద ప్రజలను ఉద్ధరించడానికి వచ్చిన కంపెనీ పొరపాటును మేము చేసాం, ప్రచారం చేసామని చెప్పేసి వాళ్ళ రేటింగ్ కోసం చేస్తారు, క్షమాపణ కోరారు. అట్లాంటి జెన్యూన్ కంపెనీ ఒకసారి కాకపోతే జెన్యూన్ కంపెనీ బాధపడుతుంది కంపెనీ కాదు. ఎందుకంటే జూన్ 4 తర్వాత ఎప్పుడైతే ప్రూవ్ అయిందో అండి 70 లక్షల మంది చేయాలి. చూడండి 30 లక్షలు అవ్వడానికి ఒక 15 నెలలు పెట్టింది, ఒక నెలలో మళ్ళీ నెల కూడా కాలా తెలుసుకున్నారు మంచిది 70 లక్షలు. టుడే ఈ కంపెనీలో ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారంటే 1,06,00,000 మంది ఉన్నారండి. ఇప్పుడు కొట్ట క్లాస్ మనతో పాటు మన మిత్రులు ప్రపంచవ్యాప్తంగా మన మంది ఏమో మన అనుకుంటారా ఏమండి జనం ఇచ్చాడు అన్న. సో దయచేసి మేము ఆడ కట్టాము ఈడ కట్టాము అది పోయింది ఇది పోయింది అనే మాటలు మీరు పిచ్చి పెట్టేసేయండి, ఓకేనండి. రైట్ సార్. సో ఇప్పుడు ఏమైందంటే అండి ఎప్పుడైతే కంప్లీట్ అయ్యారో అప్రూవ్డ్ సర్టిఫికేట్ వచ్చింది మనకి. ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి
చూడండి, మెయిన్ కంపెనీ రాసుకున్నది జా లైఫ్ స్టైల్ అండి. దీనికి సాఫ్ట్వేర్ అందించే కంపెనీ ఇంటర్నేషనల్గా ఉన్న కంపెనీ ఎంపైర్ స్టేట్. ఈ గూగుల్లో సెర్చ్ చేసుకోండి, చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంపైర్ స్టేట్ అనేటటువంటి ఒక సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ అండి. ఇట్ ఈస్ బిలాంగింగ్ టు సౌత్ ఆఫ్రికా, జోహెన్స్బర్గ్లో ఉందండి. జోహెన్స్బర్గ్లో దీని యొక్క హెడ్ ఆఫీస్ ఉంది. పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలకి సాఫ్ట్వేర్ అందించేటటువంటి ఎంపైర్ స్టేట్ అనేది మనకి పార్ట్నర్ అండి. మనకి ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మందిని మెయింటైన్ చేయాలని సామాన్యమైన విషయం కాదండి. సో అలాంటిది ఈ సాఫ్ట్వేర్ కంపెనీ. ఎందుకు ఇంత పెద్ద కంపెనీతో టైప్ అయ్యండి ఇంటర్నేషనల్గా? చూడండి, ఈ రోజుల్లో యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ మీరు ఏదైనా తీసుకోండి, అమెజాన్ అనేది వరల్డ్ సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి ఒక బిగ్గెస్ట్ ఒక కంపెనీ అండి. అంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ కాదండి, ఒక ఈ కామర్స్ రంగంలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అది అమెజాన్. జస్ట్ ఈ కంపెనీలో వస్తుంది, ఇలా జనానికి రిలీజ్ చేస్తుంది, కమిషన్ తీసుకుంటాం. ప్రపంచంలో సెకండ్ స్థానంలో ఉన్న అలాంటి కంపెనీలు, బిగ్ కంపెనీసే దే ఆర్ మెయింటైనింగ్ 2 సర్వర్స్ అండి. రెండు సర్వర్లు మెయింటైన్ చేస్తారు కదండి. సో ఎక్కువ భారం పడినప్పుడు, ఎక్కువ డేటా కన్జ్యూమ్ చేయాలన్నప్పుడు ఏమవుతుంది, దాని మీద భారం పడితే స్లో అయింది, సర్వర్ స్లో అయిందంట, అవునా కదా? మరి ఇంతమందిని, ఇన్ని కోటి మంది, 100 కోట్లు అవుతారు రేపు, మామూలు కదా పరిస్థితి. మెయింటైన్ చేయాలంటే ఎన్ని సర్వర్స్ ఉన్నారండి? కంపెనీ మెయింటైన్స్, జా లైఫ్ స్టైల్ కంపెనీ మెయింటైన్స్ 6 సర్వర్స్ అండి. క్లాస్ కొట్టండి ఒకసారి. 6 సర్వర్స్ని మెయింటైన్ చేస్తున్న కంపెనీ అండి. ప్రపంచంలో ది బిగ్గెస్ట్ కంపెనీ. ప్రపంచంలో ప్రీ లాంచింగ్ స్టేజ్లో ఇంతమంది జనానికి అవకాశం ఇచ్చిన కంపెనీ. సో వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఏదండి ఎంపైర్ స్టేట్, తెలుసుకోవాలి మీరు. నెక్స్ట్ నార్డిక్ అప్రూవల్. నార్డిక్ అప్రూవల్ ఏంటండి? నార్డిక్ అంటే మీరు వెరిఫైడ్ పర్సన్స్ అని తెలియాలి. అంటే మీ కంపెనీలో పర్మనెంట్ ఎంప్లాయీ తేడాలంటే గవర్నమెంట్ చేత ఏదో కేవైసీ అంటారు కదా మనం, నో యువర్ కస్టమర్, అదే పర్సనల్ వెరిఫికేషన్ అంటాం మనం. దాన్ని కేవైసీ అర్థమైన భాషలో చెప్తాం. సో మీరు ఎవరు, ఏ దేశానికి చెందినవాడు, మీరు ఎలాంటి వాళ్ళు ఏంటనేది అది సర్టిఫై చేస్తుందండి ఈ నార్డిక్ అనే కంపెనీ. ఈ నార్డిక్ అనే కంపెనీకి ఈ సర్టిఫికేషన్ చేసినందుకు మనకి సర్టిఫికేషన్ కోసం ఒక ఫోటోను, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను, ఒక ఆధార్ కానీ ఐడి ప్రూఫ్ మీరు ఇవ్వాలండి. ఇచ్చినప్పుడు మీ డేటా ఏం తీసుకోదండి. ఇది ఎలాంటి కంపెనీ అంటే సర్టిఫికేషన్ అప్రూవ్డ్ అయిన తర్వాత వితిన్ సెకండ్స్లో మీ యొక్క డేటా అరైజ్ అయిపోతున్నాడు. అమ్మో, నా డేటా తీసుకొని నా అకౌంట్లో ఉన్న కోట్లు పుల్లేస్తారేమో, పాన్ అడుగుతున్నాడు ఇదేనా అనుకుంటున్నారు చాలా. ఏమండి, పాన్లు ఆధార్ ఎక్కడ సబ్మిట్ చేయాలా? మీరు చిన్న సిమ్ కార్డు, సెల్ ఫోన్లో డబ్బా ఫోన్లో వేసుకునే సిమ్ కార్డు వేయడానికి కూడా 100 పెట్టుకుంటాడు. ఆధార్ ఉందా, ఫోటో ఉందా, నేను మీద నొక్కంటాడు, అన్నీ నొక్కుతారే. మీకు కోట్ల రూపాయల ఆదాయం ఉంది, నువ్వు ఎవరని తెలియదు. నీ ఇంటికి నేను షేర్ సర్టిఫికేట్ అనిపించింది, మీ ఇంటికి 2 ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు ఇస్తాడు డబ్బులు తీసుకోవడానికి రోజు. యా నుంచి వచ్చింది నువ్వు ఎవరని తెలియదు. నువ్వు రోబోట్ వేమో. ఐఆమ్ నాట్ రోబోట్ అని వస్తుంది అక్కడ ఆప్షన్. రోబోట్ ఎంత మేమో నువ్వు ఎవడు తెలుసు? ఇవ్వడం తప్పేముందంటే తెలియాలి కదా. అయినా మన యొక్క డేటా అక్కడ ఏమి ఉండదు విత్ సెకండ్స్. ఎలాంటి కంపెనీ అనేది మన యొక్క విద్యార్థులు బాగా స్టూడెంట్స్ చదువుకొని విదేశాలకు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు అగ్రిమెంట్ ఉంటుందండి. అగ్రిమెంట్ 2 సంవత్సరాలు ఉంటుందా ఉన్నప్పుడు వెంటనే తీసుకురండి ఉద్యోగంలో అప్రూవ్డ్ జరగాలి. నువ్వు ఎవరో ఎక్కడి నుంచి వచ్చావు, నీ చరిత్ర ఏంటనేది అలా చేసే గ్రేట్ కంపెనీ ఇంటర్నేషనల్ నార్డిక్ అప్రూవ్ చూసుకోవచ్చు. దీని చేత మన అప్రూవ్ చేసేస్తున్నాడు. మరి అప్రూవ్ చేయడానికి డబ్బులు కట్టాలి ఫీజు ఎవరికి? ఇతనుగా ఎవరికంటే నేను అడిగా, బాబాయ్ సంవత్సరం అయింది నువ్వు జాయిన్లో మీరు ఫీజు కడుతున్నావు కదా, ఎవరు కడుతున్నావు? జాలైఫ్ అన్నాడు. జాలైఫ్ కడుతున్నాడంట ఆయన. అది సబ్జెక్ట్ తెలుసుకోవాలి. మనం దేంట్లో అయిన వాళ్ళ దాన్ని తెలుసుకోవాలండి. గంటలు నేను వినేవాడినండి జూమ్ మీటింగ్ నమ్మడం. ఇంటర్నేషనల్ ఇంగ్లీష్లో మీటింగ్లు కానీ, హిందీ మీటింగ్స్ కానీ క్లారిటీగా ఉంటాయి మొత్తం. తెలుగులో అట్ట మొదలు నేను జాయిన్ అయిన తెలుగులో మీటింగ్స్, తెలుగు వాళ్ళకి తెలియ సరిగ్గా, ఇంగ్లీష్ హిందీలో ఏమో అర్థమైంది. రకరకాల స్టోరీలు చెప్పేవాడు. జాన్ తేదీ చెప్పేవాడు. ఏం లేదు స్టోరీ అంటే కల్పించి చెప్పడం అనమాట. దయచేసి అట్లా చెప్పాలి. నేను వినడం వల్ల బ్రదర్ నాకు ఈ నాలెడ్జ్ నేను తెలుసుకొని చెబుతున్నాను. అది
సో నార్డిక్ అప్రూవల్ మన పర్సనల్ ఐడెంటిఫికేషన్ చేయడానికి మనకి 48 యూరోలు వీ హ్యావ్ టు పే. ఒక యూరో వాల్యూ ఎంత అని చెప్పాను అమ్మాయి? 82. ఓకేనా? ఎంతండి ఒక యూరో వాల్యూ? 88 రూపాయలు. 48 యూరోలు అంటే ఎంతండి? 4200 రూపాయలు మన భాషలో కట్టాలి, మన యొక్క ఐఎన్ఆర్లో. కంపెనీ స్టార్ట్ అయింది ఏప్రిల్ 15వ తారీఖు అట్లా. మరి ఆ టైంలో ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయండి? కరోనా మంచి మూమెంట్ కదా, ముమ్మరంగా. కాబట్టి ఏం జరిగిందంటే మన అలెక్స్ గారు జా లైఫ్ స్టైల్ టీమును నార్డిక్ టీం కూర్చొని ఒక సమావేశం ఏర్పించుకున్నాయి, లీగల్ టీమ్స్ కూర్చున్నాయి. మరి ఈ కంపెనీ స్టార్ట్ చేయాలంటే అప్రూవల్ జరగాలి. అప్రూవల్ జరగాలంటే ఎవడు కట్టుకొని వస్తాడు? 4000 మీరు కట్టారనుకోండి, కంపెనీ స్టార్ట్ అయ్యాక మీకు రూపాయి రాదు. ఎప్పుడు స్టార్ట్ అయింది కంపెనీ? ఎవడో తెలియదు. పరిస్థితి బాగా ఎవడు వస్తాడండి? అందుకని ఏం చేశారంటే మన అలెక్స్ గారు ఏం చేశారు, నార్డిక్తో మాట్లాడి ఇంత కుదరదు లేని బార్గెనింగ్ చేసి ఒక 18 యూరోలకి అందరూ సమావేశం చేసుకుని నిర్ణయించుకున్నారు. 18 యూరోలు అంటే ఒక 2200. ఎంతండి? 2200. 2200 కట్టాలన్నా ఇబ్బంది. 2 పైసలు ఏనాడు కూడా ఉన్నారండి, ఇబ్బంది పడేవారు. అందరికీ పేదాలకి అవకాశం ఇవ్వడం వచ్చింది. చదివితే ఎవరు వస్తారండి? అందుకని ఏం చేశారంటే మన అలెక్స్ గారు, మీరు రెండి ధైర్యం చేసి నేనున్నా, నా కంపెనీలో మీకు షేర్లు ఇస్తా, అన్ని ఇస్తా, మంచి అవకాశం ఇస్తా, ఉద్యోగం. నేను లేదు ఒక 8 యూరోలు కడతా, అప్పిస్తా మీకు క్రెడిట్. మీరు లేదు ఒక 10 యూరోలు కట్టుకోండి. ఈ 10 యూరోల వాల్యూ బ్రదర్ ఎంత అవుతుందంటే యాక్చువల్గా చూడండి, గుర్తుపెట్టుకోండి, 935.26 అవుతుంది రూపీస్. మన మీరు ఎంత కట్టారు? 12. ఎందుకు కట్టారు? ఎందుకు పెట్టారండి? చూడండి, సో మనం చేసేది ఇంటర్నేషనల్ కంపెనీ, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటాయండి. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఇవన్నీ. తర్వాత జిఎస్టీ ఛార్జెస్ ఉంటాయి, మనం జిఎస్టీ కట్టాలి గవర్నమెంట్కి. మన గవర్నమెంట్కి అవతల కంట్రీస్లో ఉన్న మన కంట్రీలో ఉంది జిఎస్టీ, ఇంటర్నేషనల్ ట్యాక్స్. మొత్తం కలిపి ఏదన్నా కానీ ఒక 27% మీరు లెక్కేసుకుంటే బ్రదర్, సో యూ హ్యావ్ టు పే 1200 రూపీస్ ఇయర్. ఏదన్నా అనుకోండి. ఇన్ కేసు దీన్ని ఏం చెబుతారంటే, మన ఇండియాలో ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్తో టైఅప్ అయిపోయి 1109 రూపాయలు కట్టండి అని చూస్తూ ఉంటారు మీటింగ్లో. 1109 రూపాయలు కట్టుకుంటే మరి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎవరు కడతాడు? ఈ బ్రదర్ చేస్తున్నారు కేవైసీ, పర్సనల్ వెరిఫికేషన్ చేపిస్తాడు. ఈయన కార్డు పెట్టో, క్రెడిట్ కార్డు పెట్టో, పేపాల్ అకౌంట్ ఏదో ఉపయోగించి చేస్తాడు. మీరు తీసుకొచ్చి ఈ బ్రదర్కి ఇస్తారు. నార్డిక్ వెళ్ళిద్ది 935. మరి జిఎస్టీ ఎవరు కడతాడు? ఈయన కట్టాలి. ఈయన బ్యాంక్ హెచ్డిఎఫ్సిలో ఐసిఐసి ఉంది, 27% ఎవరి నెత్తి మీద పడిద్ది? అది అర్థమైందా? ఇది కూడా తెలుసుకోండి. చాలామంది అట్లా అనుకుంటున్నారు, ఏమన్నా ట్రాన్స్పరెన్సీలో ఎవరు రూపాయి తీసుకునే అవకాశం ఇక్కడ ఉండదు. ఓకేనా? సో 80 యూరోస్ ఏముందో కంపెనీ ఎలక్స్ గారు కడతారు, 10 యూరోస్ మనం కట్టుకొని అప్రూవల్ అవుతుంది. నార్డిక్ కూడా అప్రూవల్ సర్టిఫికేట్స్ యువర్ పర్సనల్ వెరిఫికేషన్ వాజ్ అప్రూవ్డ్ అని గ్రీన్ కలర్ వస్తుంది. ఇవాళ పర్మనెంట్ అప్లై. ఓకేనండి? సో ఈ విధంగా మనం జాయిన్ అయ్యే విధానం అండి. అర్థమైందండి? ఈ విధంగా జాయిన్ అయిన తర్వాత 30 లక్షల మంది వచ్చిన తర్వాత ఏం చేశాడంటే మనకి పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. థర్డ్ కంపెనీ అంటే ఒకటి ఈహా అండి, EEHHAA.com. థర్డ్ కంపెనీ రాసుకోండి. మనం దేని చేత టైప్ అయ్యాం? 1 మెయిన్ జారే, 2 ఎంపైర్ స్టేట్ అనే సాఫ్ట్వేర్ ఇచ్చేది, 3 నార్డింగ్ మన అప్రూవల్ చేసేది మనం ఎవరనే, 4 ఈహా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేటటువంటి ప్లాట్ఫామ్. అడ్వర్టైజ్మెంట్ మనకు అందిస్తుంది, అవునా కదా? మీరు చూస్తున్నారు చాలామంది ఈహా ఓపెన్ చేసి. సో ఈహా అనేది అడ్వర్టైజ్మెంట్ కంపెనీ. ఇది కూడా పెద్ద పెద్ద బిగ్ కంపెనీస్తో టైప్ అయ్యి వాటి యాడ్స్ని మనకి చూపిస్తుంది అది. సో ఈహా కంపెనీ అండి. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఈహా కంపెనీతో కూడా మన జా లైఫ్ స్టైల్ కంపెనీ అయిపోయి నీకు 30 లక్షల మంది అందిస్తారన్నాక ఇది గవర్నమెంట్ అప్రూవ్ చేసిన నా దగ్గర ఎంతమంది ఉన్నారు చూడని చెప్పేసి ఎప్పుడైతే సర్టిఫికేట్ ఇచ్చిందో స్టార్ట్ జూన్ 15వ తారీఖు నుంచి అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ అయ్యింది. 15 నెలలుగా అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేయలే, జరుగుతూ ఉంది జాయినింగ్. దీంట్లో జనాన్ని జాయిన్ చేసుకుంటాడు, పండుగలు కట్టించుకుంటాడు కదా, వెళ్ళిపోయిద్దాం అనుకుంటారు జనం. అసలు దాంట్లో కూడా అర్థం చేసుకోవట్లా. ముందు ఎప్పుడు స్టార్ట్ చేస్తారని 30 లక్షలు అవ్వాల్సిందే. కౌంట్ డౌన్ జరుగుతూ వచ్చింది. మీకు ఇప్పుడు 0 ఉంటుంది.
అలా ముందు కౌంట్ జరుగుతూ 30 లక్షల నుంచి దీని మీద జీరో వచ్చింది. ఇప్పుడు జీరో ఉండదు చూడండి వెబ్సైట్, జీరో కథలు అట్లా ఉండదు. సో అది కూడా దాటిపోయి 1,06,00,000 మంది అయితే ఇప్పుడు ఓకే రన్నింగ్లోకి వచ్చింది ప్రోగ్రామ్. సో ఈహా అడ్వర్టైజ్మెంట్ కంపెనీ అండి. ఇప్పుడు మన అలెక్స్ గారు ఏంటంటే ఈహాతో టైప్ అయ్యాడు కాబట్టి ఈహా కంపెనీ వాడు మనకి యాడ్స్ ఇస్తాడు. రోజుకి 60 యాడ్స్ చూడాలండి. చూడండి జాగ్రత్త, 60 యాడ్స్ చూసినందుకు గాను ఈ కంపెనీ వాడు మనకి ఇచ్చేది 2.74 యూరోస్. 2.74 యూరోస్. ఒక యూరో వాల్యూ ఎంత అయిందంటే ఇంటూ 88 రూపీస్ ఇస్తే 240 రూపీస్ పర్ డే. రోజుకి అర్ధ గంట యాడ్ చూడాలి. ఒక్కొక్క యాడ్కి 0.045 యూరోస్ అండి. 1 యాడ్ కాస్ట్. ఒక్క యాడ్ మీరు చూసినందుకు 0.045 యూరోస్ అండి మీకు ఇస్తాడు. సో ఏదైనా 60 యాడ్ చూడటానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టిద్దండి, అర్ధ గంట పట్టిద్ది. అర్ధ గంట చూసినందుకు మీకు 240 రూపాయలు వస్తాయి. మా భాషలో చెబుతా. నెలకి ఎంత వస్తాయమ్మా? 7,200 వస్తాయి. ఎవరిని జాయిన్ చేయాలని కండిషన్ లేదు, రూల్ ఏం లేదు ఇక్కడ. నో జాయిన్స్. ఇంతవరకు ఓకేనండి. దీన్ని ఏమంటారంటే అండి సెల్ఫ్ యాడ్ ఇన్కమ్ అంటారు. సెల్ఫ్ యాడ్ వ్యూ ఇన్కమ్. మనం సెల్ఫ్గా యాడ్ చూడటం వల్ల మనకు వచ్చినటువంటి ఆదాయం ఇది ఏంటది? సెల్ఫ్ యాడ్ ఇన్కమ్. సో ఇది ఇచ్చేది ఎవరంటే ఇక్కడ ఈహా దగ్గర చెప్పేసారు, మీకు అర్థమైంది. ఇది ఇచ్చేది జా లైఫ్ స్టైల్ కంపెనీ కాదు. కంపెనీ మీద ₹1 కూడా భారం లేనప్పుడు, భారం అంటే జానికి ఇవ్వాల్సిన డబ్బులు, కంపెనీ ఎందుకు నిలబడదండి? కంపెనీ ఎందుకు నిలబడదండి? ₹1 కూడా భారం లేదు. కంపెనీ ఇస్తుందా మనకి? 7,000 లేపట్ల. సో ఏమంటారంటే నాన్న నువ్వు ఎదురికి వచ్చావు, నీకు కంపెనీ నచ్చితే 240 కదా, 7,200 పర్ మంత్ మీ యొక్క ఆదాయం. కంపెనీ నచ్చితే ఏం చేయమంటారంటే మీ ఫ్రెండ్స్ని, మీ శ్రేయభిలాషులు ఎవరు ఉంటే అందరూ ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళకి మీ లింక్ ద్వారా అవకాశం ఉంది, ఆహ్వానించండి. నేను మంచి అవకాశం వచ్చింది, మీరు కూడా చేసుకుంటారా, నెలకి 7,200 తప్పే లేదు. సో అతను కూడా మీలాగా వచ్చాడండి. మీరున్నారు బ్రదర్స్, మీరేం చేశారంటే ఒక బ్రదర్కి అవకాశం ఇచ్చారు. మీకు పర్సనల్గా అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంత వస్తాయండి? 7,200 నెలకు వస్తాయి. ఇతనికి ఇచ్చారు, ఇతను 7,200 సంపాదించుకుంటాడుగా. సేమ్ ఇతని వల్ల ప్రతిరోజు 240 రూపాయలు వస్తాయి మీకు. ఇతను యాడ్ చూడాలి. ఇతను ఈరోజు చూడాల, జాగ్రత్త వినండి. ఇతను ఈరోజు చూడాల, ఇతను డబ్బులు వస్తాయా? మీకు రావు. జాగ్రత్త ఉండండి. జాయిన్ చేసి చూసుకుంటే అవ్వదు. నాన్న చూడని చెప్పాలి. మన కోసం చూస్తాడండి. ఆయన చూడకపోతే ఆయన కూడా ఒక 2 రోజులు అలవాటు చేయాలి. చూడు నాన్న అంటే రోజు చూస్తారు, మనకంటే ముందే చూస్తారండి అవునా? సో ఈ విధంగా చూడండి, మీరు ఒక 10 మందికి అవకాశం ఇచ్చారనుకుందాం. రూల్ ఏం లేదు, నువ్వు లెక్క చూస్తాను, చిన్న లెక్క. బ్రదర్ ఉన్నాడు, అతను ఒక 10 మందికి అవకాశం ఇచ్చాడు. ఒక్కొక్కటి వల్ల 240 రూపాయలు వస్తాయి. రోజుకి 2,400 వస్తాయి డైలీ. ఇంటూ 30 డేస్ చేసుకున్నారంటే మీకు ఎంత వస్తాయండి? 72,000 వస్తాయి. ఈ 10 మందికి అవకాశం ఇవ్వడం వల్ల నెలకు వచ్చే మీ ఆదాయం ఎంతండి? ప్లస్ మీ కొట్టండి ఎంతండి? 72,200 కాబట్టి ఎంతండి? 79,280 రూపాయలు మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కింద లెక్కండి. ఒక్క 10 మందికి అవకాశం ఇవ్వండి. ఎందుకు సార్ అది చూస్తూ ఉంటారు, ఏమో అనుకుంటాడనే అనుకుంటాడేమో, చెబుదామా వద్దా? మనం అవకాశం ఇస్తున్నామండి, ఉద్యోగం ఇస్తున్నాం. మీరు భయపడేదండి. రాలేదనుకో దురదృష్టవంతుడు వదిలి ఒక మాట ఇప్పుడు బ్రదర్ నా దగ్గర ఇచ్చేవాడు చెయ్యి ఎప్పుడైనా పైన ఉంటారు, కింద ఉంటారా? తీసుకురావాలి. మనం డిమాండింగ్గా ఉండాలి. అంత మంచి అవకాశం మనం ఇస్తుంది పక్కన వాళ్ళకి. ఇరికిస్తున్నావా? లేకపోతే 10 లక్షలు పెట్టుబడి పెట్టుతున్నావా? లేదండి. లేకపోతే 24 గంటల పని చేయమంటున్నావా? వాడు చేసే పనేగా. అది చూసేదండి చూడు అన్నాం. అది చూస్తే డబ్బులు రావు, కళ్ళు బాబాయ్, నెట్ బిల్లు వేస్ట్. ఇది చూస్తే డబ్బులు ఒక చూస్తున్నావు, తప్పేముంది దాంట్లో? సో ఈ విధంగా 80,000 సాధ్యం అయిపోయింది. దాదాపు బ్రదర్ అడిగింది ఏంటంటే 10 మంది నేను జాయిన్ చేశాను, 4 చూశారు.
ఆరుగురు చూడలా ఎంత వస్తాయి అన్నారు, నలుగురు చూసిన డబ్బులే వస్తాయి. మీరు డైరెక్ట్గా ఎంతమంది చేస్తున్నారు బ్రదర్, వాళ్ళు చూడాలి, వాళ్ళు చూస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళు చూస్తే మనకు డబ్బులు వస్తాయి. ఇది మాత్రం కన్ఫామ్, అవునా? సో 10 మందిని తెచ్చారు, 72,000 వస్తాయి. ఇక్కడ నుంచి ఏం చేశారంటే ఈ 10 మందిని తెచ్చినటువంటి మురళీ గారు అనుకుందాం, మురళీ గారు 80 తీసుకున్నాం, శుభ్రంగా అర్ధగంట పని చేస్తాడు, మిగతా ఆయన పని చేసుకుని ఉంటాడు. ఆయన ఎవ్వరిని జాయిన్ చేయాల, ఇక్కడ 10 మందిని ఎవరిని జాయిన్ చేయండి రా బాబు అని కూడా అడగల, సాగుతూ ఉంది ప్రోగ్రాం, నెలకి డబ్బులు రావు ఆయనకి. అదే నెట్వర్క్లో మీరు ఆలోచించండి, మీరు అట్లా ఆగిపోయి డబ్బులు వస్తాయో నిత్యం చేస్తాను, కంకణం పట్టు నుంచి చేస్తానన్నా, రే జనం జయంత్ర డబ్బులు కట్టించుండ్రా, వస్తువులు కొనిపించుండ్రా, ఇదే ప్రోగ్రామ్ జీవితాంతం. ఇది నెట్వర్క్ కాదు అని మీకు చెప్పడానికి ఉదాహరణ చెబుతున్నా. 10 మంది జాయిన్ చేసి ఊరుకున్నాడండి, ఎవరి పని అది చేసుకుంటున్నారు, ఆయనకి 40,000 నెలలా వచ్చేస్తాయి. వాడు 10 మందిని ఇంకా జాయిన్ చేయాలని రూలు లేదు. దీన్ని ఏమంటారంటే అండి రెఫరల్ ఇన్కమ్ అంటారు. దీన్ని ఏమంటారండి పక్కన చెప్పండి చేశారు కదా, రెఫరల్ ఇన్కమ్. ఎన్ని రకాలైన ఇన్కమ్ చూసేవాడిని మనం, సెల్ఫ్ యాడెడ్ ఇన్కమ్, రెఫరల్ ఇన్కమ్. ఎవ్వరు జాయిన్ చేయకుండా నేను ఏ పోనాలని నేను ఎవ్వరు చెప్పను, నేను ఎవ్వరి వైపు చూడను, నాకు చుట్టాలు లేదు, పక్క లేదు, ఫ్రెండ్స్ లేదు, ఏం లేదు, నేనే చూసుకుంటాను, ఇంట్లో కూర్చొని చూసుకో 7,200 వస్తాయి. నలుగురు బాగుండాలనుకున్నాడు, అమ్మ చేయండి అమ్మ బ్రహ్మాండం చేసుకో, అమ్మ ఆయన చీన 10 మంది చెప్పాడు, 72,000 వస్తాయి. నలుగురు బాగుండాలనుకుంటే డబ్బులు ఎక్కువ వస్తాయి, నేనే ఉండాలంటే తక్కువ వస్తాయి. మీ ఇష్టం, మీరు ఏమనుకుంటారు, అవునా? సో ఇదేంటి రెఫరల్ ఇన్కమ్ ఒక వచ్చేసి ఇంతవరకు ఓకేనండి. ఇప్పుడు మనం 4 రకాలైన ఆదాయాల గురించి చెప్పుకున్నాం. ఒకటేంటి బ్రదర్ బాబు చెప్పు, 4 రకాల ఆదాయాలు చెప్పాను. ఒకటేంటి షేర్స్ ఇచ్చాడు, అవునా? 2 క్రిప్టో కరెన్సీ ఇచ్చాడు. 3 సెల్ఫ్ చూడటం వల్ల. 4 పక్కన చెప్పడం. ఓకేనా? క్లియర్? ఓకే. ఇక్కడ చేస్తున్నా చూడండి, ఇది అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇదంతా ఈ 79,000 కానీ ఎంత డబ్బులు ఇచ్చేది ఎవరండి? వెరీ గుడ్, సూపర్ అండి, నాకు చాలా నేను కొడతాను క్లాస్. తెలియదండి, మీరు తెలుసుకోవాలి. ఎడ్యుకేట్ చేస్తున్నానండి, మీరు ఎంతమందిని ఎడ్యుకేట్ చేస్తున్నారు, వాళ్ళు జాయిన్ అవ్వాలి అనుకోవద్దు దయచేసి. నేను అంటాను కదా, నేను అంత దూరం నుంచి ఇచ్చానా, చెమట క్రికెట్ చూద్దాం, మీరందరూ రావాలని నేను అనుకోను, ఇష్టం వాడి ఎడ్యుకేట్ చేశానా లేదా ఆ తృప్తిగా, ఓకే అది చాలు. తృప్తి మీరు చేస్తారా లేదా మీ యొక్క విఘ్నతకి అప్పచెప్పామన్నమాట, ఓకేనా? సో 4 రకాల ఆదాయాలు ఉన్నారు. ఇప్పుడు అసలు ఆదాయం నేను చెప్తున్నానండి. అసలు మన జాలైఫ్ స్టైల్ కంపెనీ అలెక్స్ గారు ఏం చేస్తున్నారు ఎవరండి? అలెక్స్ గారు జాలైఫ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు, డబ్బులు తీసుకోవట్లా, డబ్బులు ఇట్లా. మీరు పెట్టారు 1200 తీసుకోవట్లా, అటు కట్టుకోమ్మా, అటు కట్టుకొని పర్సనల్ వెరిఫికేషన్ చేయించుకో అంటాడు. ఇటు నా దగ్గర అప్పటికే మొత్తం అయిపోయిన తర్వాత నాన్న నా దగ్గర ఎంతమంది జనం ఉన్నారు చూడన్నామా అని ఈ హాల్ చూపిస్తున్నాడు. నువ్వు యాడ్సి నేను 30 లక్షల మంది జనం భూమి చేసా, నువ్వు యాడ్సి పాపం వాళ్ళు చూస్తారు, చూసినందుకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి డబ్బులు తీసుకోవడానికి ఏం కావాలి? ఏటీఎం కార్డు, ఇంటర్నేషనల్ ప్రీపెయిడ్ కార్డు కూడా ఈహా కంపెనీనే ఇస్తుంది. నేను ఖచ్చితంగా అడుగుతాను, ఇంటర్నేషనల్ ప్రీపెయిడ్ కార్డు దాని అర్థం నేను జీవిత పదార్థం, అది కూడా ఏమిస్తుంది అంటే వితౌట్ హ్యావింగ్ ఎనీ అకౌంట్ ఇన్ అవర్ లోకల్ బ్యాంక్స్ యూ కెన్ విత్డ్రా ఫ్రమ్ ఎనీ బ్యాంక్ విచ్ ద కంపెనీ జాలైఫ్ స్టైల్ సెలెక్ట్. ఏదైతే ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ని అంటే బ్యాంక్స్ని అది సెలెక్ట్ చేసుకుందో, టైఅప్ అయిందో, ఆ బ్యాంక్ ఏటీఎం నుండి వితౌట్ అకౌంట్ మీరు విత్డ్రా చేసుకునే అవకాశం ఆ కంపెనీ తరఫున. అంటే ఒక్కొక్క గవర్నమెంట్తో ఒక్కొక్క దేశంలో ఉన్నటువంటి బ్యాంక్స్తో టైప్ అవుతాడు రూల్స్ ప్రకారం. అవి కూడా కార్డ్స్ మనకి ఇచ్చేదెవరో కార్డు, ఒక కార్డు ఇస్తుంది, యాడ్స్ ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది, డబ్బులు తీసుకోవడానికి ఏటీఎం కార్డు ఇస్తుంది. ఓకేనండి మీకు? ఓకేనండి, రైట్. ఇప్పుడు అసలు మన అలెక్స్ గారు ఏం చేస్తారంటే ఆయన ఏం చేయాల, కోట్లు బాగున్నాయి ఖర్చు పెట్టి ఒక క్రియేషన్ ప్లాన్ చేసేసి వీళ్ళందరినీ నేను చెప్పాను కదా కంపెనీలు, వాళ్ళందరినీ పోగు చేసేసి ఒక గొడుగు కింద చేసేసి మనకు ఉద్యోగ అవకాశం కల్పించాడు. కల్పించి మనకు డబ్బులు వచ్చిన తర్వాత మన దగ్గర నుంచి తీసుకుంటాడు ఆయన. ఇది ప్లాన్. ఎవడెత్తాడండి అబ్బాయి నీకు 1000 రూపాయలు వచ్చినాయిగా, ఈ అమ్మ ఒక 10 రూపాయలు కాదు నీకు అవకాశం ఇచ్చారు, తీసుకుంటాడు, తప్పేముంది?
ఉద్యోగం ఇప్పించాడు. ఆ విధంగా ప్రతి నెల మనకు వచ్చేటటువంటి ఆదాయంలో నుంచి వీ హ్యావ్ టు పే 48 యూరోస్ టు ది జా లైఫ్ స్టైల్ కంపెనీ. ఈహాలో వర్క్ చేసి ఈహాలో సంపాదించి ఈ వచ్చిన డబ్బుని మన తాతగారికి ఇస్తాం, మనకి ఇచ్చాడు కాబట్టి. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్తున్నా కదండి, ఈ జా లైఫ్ స్టైల్ కంపెనీలో వచ్చిన తర్వాత ఏమంటాడంటే, నాన్న నువ్వు ఇటు తిరిగి 10 మందిని జాయిన్ చేశావు కాబట్టి నేను ఒక ప్లాన్ ఇస్తాను నీకు, దీన్ని ఎంఎల్బి అనండి. ఇది ఎన్నో రకమైందండి? 4వ రకమైన ఆదాయం ఎంఎల్బి, మంత్లీ లైఫ్ స్టైల్ బోనస్. మంత్లీ లైఫ్ స్టైల్ బోనస్, మంత్లీ లైఫ్ స్టైల్ బోనస్. మంత్లీ పీరియడ్లో నెలకు ఒక్కసారి వచ్చేది. ఏమండి? నెలకు ఒకసారి వచ్చేది. చూడండి, మంత్లీ లైఫ్ స్టైల్ బోనస్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి మన కిరణ్ గారు ఒక 10 మందిని ఇన్వాల్వ్ చేశారు. ఈ 10 మంది మీద మీకు వచ్చే 72,000 అది తీసేది. ఆ స్టోరీ వేరు. ఈ స్టోరీ ఏంటంటే అదనంగా 5 యూరోలు ఇస్తాడు మీకు. 5 యూరోలు అంటే ఎంత కదా? 440 రూపాయలు. 10 మంది మీద ఎంత వస్తాయండి? 4,400. 72,000 కాకుండా మీకు వచ్చే 7,200 కాకుండా మీకు 4,400 మంత్లీ వస్తాయి, నెలకు ఒక్కసారి మాత్రమే. చూడండి, మిమ్మల్ని ఏం చేయమంటారు?